ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును నిర్మించకుండా సంఘటితంగా పోరాటం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు ఎటువంటి ఆర్థిక సహాయం, అనుమతులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి వీలుగా బుధవారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్రానికి చెందిన రాజ్యసభ, లోక్సభ ఎంపీలతో సచివాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ మేరకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల ఎంపీలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రత్యేక అతిథులుగా హాజరు కావాలని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్లను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సందర్భంగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కలిగే అనార్థాలను వివరిస్తూ నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పీపీటీ ఇవ్వనున్నారు. పీపీటీ అనంతరం ప్రాజెక్టుపై ఎంపీల అభిప్రాయాలను ప్రభుత్వం స్వీకరించనుంది. ఇక ప్రాజెక్టుకు ఎటువంటి సహాయం చేయరాదని కోరుతూ కేంద్రానికి, రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలతో కలిసి లేఖ రాసే అవకాశాలున్నాయి. ఇక బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కోసం విధి విధానాలు జారీ చేయరాదని కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖల మంత్రి భూపేంద్ర యాదవ్ కు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారికంగా కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శికి రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాలు నిన్న లేఖ రాసినా ప్రయోజనం లేకుండా పోయింది.